బంగారం అనే దగ్గరికి వచ్చేళ్ళకి నీ ఒక్కతోనే మాట్లాడగలను ఆర్టిస్టుల పరంగా. ఇంకెవరితోని ఆ! మాట్లాడలేను. ఆ! అయితే ఈ బంగారం ఏంటి భయ్యా రేట్లు ఫ్లక్చుయేషన్స్ అని ఆకాశంలోకి 80,000 ఎళ్ళిపోయింది. ఆ! మీరు చేసినప్పుడు ఎంతుండేది తులం? నేను ఫస్ట్ సిద్దిపేటలో షాప్ పెట్టినప్పుడు 40 4500 5000 5,000 అయి 2005, 2006 అయింటదేమో. 98 98 99 ఓకే. ఆ టైంలో అంతే అండి. హ్మ్. అక్కడి నుంచి అంటే భయ్యా ఇప్పుడు మనం గోల్డ్‌ను గొప్పగా చూస్తాం కాబట్టి దాని రేటును గొప్పగా చూస్తాం. బయట అన్నీ పెరిగినాయి. కరెక్ట్. అప్పుడు రూ. 17, రూ. 18 పెట్రోల్ ఉండే. ఇవాళ రూ. 100. రూ. 109. ఆ! అప్పుడెంత మన బియ్యం కూడా తక్కువే ఉండే. అవును. మనకు 5 వచ్చేది కిలో. మనకు రేషన్‌లో వస్తున్నాయి కాబట్టి వాటి వాల్యూ తెలీదు. మనకు నాన్ వెజ్ తీసుకున్నామనుకో మటన్ ఎంత 100, 150 కిలో ఉండే. ఈరోజు రూ. 1000. రూ. 1000. ఒక ఆయిల్ ప్యాకెట్ 200 చిల్లర ఉంది. ప్రతిదీ పెరిగింది. అవును. అలా లెక్కేసుకుంటే బంగారం కూడా పెరిగిద్ది తప్పే ఉందంట. తప్పేం లేదు. నేనేంటున్నా హ్మ్. గొప్పగా చూస్తాం బంగారాన్ని. అంతే. అది అవమానంగా కనపడుతుంది.